వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి. మరొకసారి ఉదయకాల సమయంలో అనేకమైన భారాలతో, చింతలతో, వేదనలతో ఉంటున్న మనకి అపోస్తలుడైన పేతురు ఇస్తున్న ఊరడించే మాటల నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రెషర్, ఒత్తిడి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవ జీవితంలో ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు అనేకమైన భారాలు, చింతలు, ఒత్తిళ్ళు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అనారోగ్యకరమైన భారాలు కానీ, ఆర్థికపరమైన భారాలు కానీ, లేదంటే మానసికమైన ఆందోళన కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే మానవ జీవితాన్ని నొక్కివేస్తూ ఉన్నాయి. అది మన పైకి ఒత్తిడిని తీసుకొని వస్తూ ఉంది. ఒక బరువైన సూట్ కేసుని తీసుకొని వెళ్తున్న వ్యక్తి చాలా దూరం ప్రయాణం చేయాలంటే చేయి లాగుతూ ఉంటుంది. బరువేమీ పెరగలేదు కానీ దూరం పెరిగే కొద్దిగా చేయి లాగటం, నొప్పి రావటం ఎలాగైతే సహజమో, అలాగే చింతలు కూడా మన మీద వేసుకున్నప్పుడు వాటి భారం ఏమి పెరగట్లేదు కానీ అది మన పైకి ఒత్తిడిని తీసుకుని వస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ప్రజెన్స్, సన్నిధి. ఆయన మిమ్మల్ని లక్ష్యం చేయుచున్నాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన మొరలన్నిటినీ వినటానికి, మన చింతలన్నిటినీ ఆయన మీద వేసుకునటానికి మనకి చాలా దగ్గరగా, మన చెయ్యి అందే అంత దగ్గరలో ప్రభువు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది అన్న విషయాన్ని గ్రహించాలి. చీకటి గదిలో ఉన్నప్పుడు పిల్లలు ఎవరైనా భయపడతారు. కానీ అదే చీకటి గదిలో వాళ్ళ తండ్రి ఉన్నాడు అని ఎప్పుడైతే భరోసా వస్తుందో వారికి తేలికపాటిగా వారి హృదయాలు నెమ్మదితో కూడుకున్నట్లుగా, అది వారి తండ్రి యొక్క సన్నిధిని బట్టి, ఉనికిని బట్టి వారు కలుగుతున్న ధైర్యముగా గమనించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్మిషన్, అనుమతి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీ చింతా యావత్తు నా మీద వేయుడి అని దేవుడే మనకు అనుమతిని, ఆయన మనకు యాక్సెస్ని ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. ఉదాహరణకి దేశ ప్రధాని కలవటానికి, ఒక దేశానికి ఉన్న ప్రధాని కలవటానికే అవకాశం లేని ప్రజల మధ్యలో నేరుగా దేవుణ్ణి కలవటానికి దేవుడే మనకు విఐపి పాస్ ఇస్తున్నట్లుగా ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయాలి. ఏ సమయంలో అయినా ఆయన కలిసి మన భారాలన్నింటినీ ఆయన మీద వేయటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్లేస్మెంట్, వేయటము, ఆయన పైన ఉంచటము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీ చింతా యావత్తు నా మీద వేయుడి అన్న మాట ఆలోచన చేస్తే ఇదో నెమ్మదిగా పెట్టడం అన్నది కాదు, కానీ మనం ఎంత బలముతో విసరగలమో అంత బలంతో ఆయన మీద విసరటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉదాహరణకి చేపలు పట్టడానికి ఆ చేపలు పట్టేవాడు ఎలాగైతే జాలరి వల వేస్తాడో, అలాగే మనకున్న చింతా యావత్ అంతటిని ప్రభు మీద వేస్తే ప్రభువు తట్టుకొని వాటిలన్నిటిని భరించి మనల్ని ఆ చింతా యావత్తు నుండి విముక్తిని, విడుదలను కలగజేసే దేవుడు మనకున్నాడు అన్న విషయాన్ని పేతురు ద్వారా మనం భరోసా పొంది ధైర్యం పొందాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్న ప్రభువా, మా చింతలన్నీ నీ మీద వేస్తుండగా మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.